గౌరవం ఇవ్వద్దా? దలైలామాకి గౌరవం ఇవ్వద్దా? బుద్ధిస్ట్ లీడర్కి. కిరణ్ రిజిజు ఎవరు? నా డిసైపుల్. లా మినిస్టర్ పోస్ట్ ఇప్పించడంలో నా పాత్ర ఉంది. మోదీకి నెంబర్ 3 ఆఫ్టర్ అమిత్ షా, నెంబర్ 2, నెంబర్ 4 అనాలా? కానీ మత సామరస్యం ప్రపంచం అంతా నాతో తిరిగాడు ఒక బుద్ధిస్ట్. మీ మాటల్లో మత సామరస్యం అంత వెల్లువిరుస్తున్న సందర్భంలో, ప్రవీణ్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కాస్త మతాలను అటాచ్ చేస్తున్నారు. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించి వీళ్ళు హత్య చేయించారంటున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలింది? నిజంగా ఇది ఒక వర్గానికి చూపించాలా లేకపోతే ఒక వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ వ్యక్తిగానే చూడాలండి. హీ హ్యాపెన్స్ టు బి ఏ CEO, పెద్ద కంపెనీకి CEO. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది, ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీకి CEO ఆయన. తప్ప ఒక CEO తాగాలంటే తప్పేటండి? తాగడంలో తప్పుందా? నేను తాగను. వైన్ కొండలో తప్పుందా? భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి, నా ముందు తాగరు. వైన్ అంటే ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్గా మార్చుతారు, ఇంకోరిది. అతీతం ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు ఈ 60 రూపాయలు 150 రూపాయలకి. ఈ రాజకీయ నాయకులు ఒకడు 36,000 కోట్లు, ఈ 40. అవి తప్పు. మోసం చేయడం తప్పు. డేంజరస్ డ్రింకింగ్ ఇస్ తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షారసం కొనుక్కున్నాడు. ఆయన ఒక తాబోతుగా చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇప్పుడైనా మీరు చరిత్ర హీరో. ఈరోజు మీ బర్త్డే అట. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. బట్ కండిషన్, కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? నెత్తినోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను, ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా? లేదా న్యాయం చేయమని మీరు మాట్లాడారా? మరి న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్గా మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థమేంటి? కేపాల్ అంటాడు. నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? 24 గంటలు కాదు, 36 గంటలు మీరు పోస్ట్ మార్టం అయినా చేశారా? ఏం దాచుకుంటున్నారు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? వెంటనే FIR ఎందుకు చేయలేదు? డెడ్ బాడీ చూసిన నిమిషాల్లో FIR చేయాలి సస్పీషియస్ అని. మా అన్నయ్యని చంపించేటప్పుడు వెంటనే FIR చేశారే, 2-3 రోజులు ఆగలేదే. అదే అంటే ఈ ప్రశ్నలకి మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేయండి. ఉంటే మీ దగ్గర ఏమున్నాయో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇది హత్య యాక్సిడెంటా మీకు తెలుసు, దేవుడికి తెలుసు. చేసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. మోటో ఏంటి అంటే మీరు హత్య అంటున్నారు కాబట్టి మోటో ఆయన నోరు మూయించడమే. ఆయన అలాంటి డిబేట్ నాకంటే ఒక 1000 రెట్లు బెటర్ అనలేమో. నాకు ఆయనకున్న నాలెడ్జ్ లేదు. హిందూ శాస్త్రాల్లో నాలెడ్జ్, ఇస్లాం నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్. నేను ప్రపంచ శాంతి దూతగా బిజీగా ఉన్నాను. 44 ఇయర్స్, 2200 మీటింగ్స్, 155 కంట్రీస్. ఎక్కడ యుద్ధం అయితే అక్కడే, ఎక్కడ ఎర్త్క్వేక్ అయితే అక్కడే, ఎక్కడ ప్రజలు. అది గుజరాత్ ఎర్త్క్వేక్ 25 ఇయర్స్ బ్యాక్, పాకిస్తానీ ఎర్త్క్వేక్ 2005 ముషారఫ్తో ఎర్త్క్వేక్ ఫండింగ్ ఇవ్వడమా, ఇరాన్ బాంబ్ ఎర్త్క్వేక్ 2004. ఎప్పుడు నేను ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ. అంతవరకు ఎందుకు మన ఇండియాలో కామారెడ్డి రైతులకి 1000 కోట్లు బిజీ పోతుంటే నేను న్యాయం చేశాను, కోర్టుకెళ్ళి భూములన్నీ కాపాడాను. దేశంలో 65% రైతులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే మోదీ పట్టించుకోకపోతే నేను వెళ్ళి ఆ రాకెట్ టికెట్ వీళ్ళందరినీ కలిసి లక్షల మంది, అక్కడ దాదాపు ఒక 5 లక్షలు ఉంటారు. నేనున్న హోటల్కి శివాజీ అని ఒక యాక్టర్ ఉంటాడు. ఆయన ఉంటుండగే అక్కడ ఫార్మర్ మినిస్టర్ పురుషోత్తం రూపాల హోటల్కి వచ్చి ఏంటి మీ సమస్యలు అంటే, ఈ 3 బిల్లులు పార్లమెంట్లో నుంచి తీసుకోండి లేదా నేను ధర్నా చేస్తాను అన్నాను. 3 బిల్లులు తీసుకున్నారు. సో నేను రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేస్తుంటే అమ్మకాన్ని ఆపాను.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే లక్షల కోట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయని కోర్టుకెళ్ళి ఆర్గ్యూ చేసి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు జగన్ మాత్రం కనీసం కౌంటర్ ఫైల్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల ఒక క్రిస్టియన్ పాస్టర్ని ఫైట్ చేయట్లేదు, నేను ఒక హత్య జరిగింది ఆ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని పోస్ట్ మార్టం రోజు నుండి నాకు చెప్పిన వారి పేర్లు నేను చెప్పక ఎవరికి చేయాల్సిన అవసరం ఉండింది? ఒక హత్య ఏంటి కనుక ఏం లాభం చేస్తుంటారండి? ఆయన నెంబర్ 1 డిబేటర్ ఇన్ ఇండియా. ఆయనతో కంపారిజన్ ఇంకొకరికి లేదు. 100 రెట్లు కాదు, 1000 రెట్లు బెటర్ అందరికంటే. ఆయన డిబేట్లు నేను ఇప్పుడు విన్నాను, నేనే కదా వెళ్ళాను. 1999లో గ్రామ్ స్ట్రైన్స్ ని 2 కొడుకుల్ని సజీవ దహనం చేస్తే నా శాంతి సభ అవుతుంటే నా హెలికాప్టర్లో నేను అక్కడ బడపదలో చేరి ల్యాండ్ అయ్యి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వెవడరా నన్ను సస్పెండ్ చేయించి కలెక్టర్ని దారాసింగ్ని అరెస్ట్ చేయించి వాజ్పేయి గారితో ఢిల్లీలో కూర్చొని ఆ ఆస్ట్రేలియన్ కుటుంబానికి న్యాయం చేశాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పుడు వరకును, ఈ పేరు కూడా వినలా. ఇప్పుడు ప్రైవేట్ విషయంలో ఏం చేయబోతున్నారు? ఇదే ప్రవీణ్ విషయంలో హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీం కోర్టుకి వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాను, పబ్లిక్ వెళ్తున్నాను, న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఇంకొక ప్రవీణ్ పగడాల హత్య, అది హిందూ ప్రీస్టుల్ని క్రిస్టియన్స్ చంపినా, ఒక ఖురాన్ని బర్న్ చేస్తుంటే ఒక అమెరికన్ పాస్టర్ టెర్రీ జోన్స్ 2010 సెప్టెంబర్ 11న ఆపేనా లేదా? 260 కోట్లు క్రైస్తవులు, అప్పుడు 260 కోట్లు, 200 కోట్లు ముస్లిమ్స్ అప్రిషియేట్ చేశారా లేదా? క్రైస్తవులు ముస్లిం మధ్య ఎందుకురా చిచ్చు పెడతామని కొన్ని 100 మందిని చంపేశారు ఆ మూర్ఖుని బట్టి. సో నేనేమంటానంటే పాస్టర్లు భయభ్రాంతులు అయ్యారు. వారు నోరు మూయించడానిక చంద్రబాబు నాయుడు గారు 5,000 10,000 ఇవ్వడు, 5 కోట్లు ఇచ్చిన దైవజనులందరూ నా గురించి నా జీవితాన్ని 1% అయినా మీరు ఫాలో అవ్వండి. 2,200 శాంతి సభలు పెట్టాను, లక్షల మందితో, కోట్ల మందితో. 200 కోట్లు నా మీటింగ్లు విన్నారు, 40 కోట్లు అటెండ్ అయ్యారు. ఈ 2,200 శాంతి సభల్లో 155 దేశాల్లో ఎప్పుడైనా రూపాయి చందా తీసుకున్నానా? యేసు ప్రభు తీసుకున్నాడు, బెనిహిన్ తీసుకున్నాడు, బిలిగ్రాన్ తీసుకున్నాడు. ఇక్కడైతే సతీష్ కుమార్ అన్నను ఓన్లీ చందాలు దండుకోవడమే, ఆయన ఫోటోకింత, దీనికింత, దానికింత అని. పాస్టర్లు అందరూ కొంతమంది బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టారు. మీకు 5,000 రూపాయలు అవసరమా? గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బులు మీకు తిండి దొరకట్లేదా? దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా? నీతి నిజాయితీ ఉన్న పాస్టర్లు ఎవరు? చంద్రబాబు నాయుడు మన ట్యాక్స్ పే డబ్బులు ఇస్తుంటే తీసుకోరు. నేను ఇచ్చాను కదా, మీ వితంతులకు నేను సపోర్ట్ చేయలేదా? లక్షల మందికి అనాథులకు సపోర్ట్ చేయలేదా? నేను ఎప్పుడైనా చందా తీసుకున్నానా? అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకున్నాను? నేను ఇచ్చాను గవర్నమెంట్స్కి. ఇండియన్ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను, ఈ మోదీ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను. ఒక ముస్లిం కంట్రీస్ డబ్బులు ఇవ్వనంటే 75 బిలియన్ 6 లక్షల కోట్లు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎంపీలకి, కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, హర్ష్ కుమార్ నాయుడు గారిని ఆ కాలంలో లక్షల మంది వితంతువులకు నేను సపోర్ట్ ఇచ్చాను. నా సొంత డబ్బు, నేను సంపాదించిన డబ్బు, అమెరికా ఓడిస్తే కాదు. జార్జ్ బుష్ $1 బిలియన్ ఇస్తానంటే, ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుస్సేన్ $1 బిలియన్ ఇస్తానంటే తీసుకోవాలా? దేవుడు నన్ను దీవించాడా లేదా? పాల్ గారు చాలా ఎమోషనల్ గా వెళ్తున్నారు. మళ్ళీ మీరు ప్రజాశాంతి పార్టీ మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, చారిటీ డబ్బులు ఇండియాలో వాడకూడదు, విదేశీ డబ్బు ఇండియాలో వాడుకో. అంటే మీరు ఒక మాట అన్నది జరిగింది, అమ్ముడుపోయారు కొంతమంది పాస్టర్లు అనే అంశాన్ని సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ ఎవరు అమ్ముడుపోయారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా? అది కేవలం ఎవరైనా ఒక పాస్టర్, పోలీసులా, లేకపోతే ఎవరైనా? ఎందుకంటే మీరు అమ్ముడుకుపోవద్దు అంటే ఒక పదాన్ని వాడటం జరిగింది. నేను బైబిల్లో ఏసావు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్ముడుకున్నాడు. అలాగే యేసు ప్రభువుని సిలువేసిన ఇస్కరియోతు యూదా అనే 12 మంది శిష్యుల్లో ఒకడు యేసు ప్రభువునే అమ్మేశాడు. నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానంటే, ఒక ఫాదర్ ఫిగర్గా వీళ్ళందరికీ నేను అప్పుడు సచిన్, అనిల్ ఏంటి, రాజశేఖర రెడ్డి అల్లుడు ఏంటి, ఈ సతీష్ కుమార్ ఏంటి, ఈ స్టీవెన్ పాల్ ఏంటి, వీళ్ళందరూ నా శాంతి సభలు అటెండ్ అయినోలే. 1981లో లక్షల మంది వచ్చారు నా మీటింగ్ వైజాగ్లో. బట్ అదే నేను ఏమంటున్నానంటే, వీళ్ళందరికీ నా దీవెనలు ఉన్నాయి.
ఒక ఖమ్మంలో అజయ్ అని ఒక పాస్ట్ గారు ఓపెన్ గట్టిగా మాట్లాడేటట్టు కుర్రోడు యంగ్ అవును. ఇమీడియట్గా ఎవడో కేసు పెట్టాడట. అది భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేశారో చెప్పరు. ఒక ఎస్పీని పిలిపించి ఆఫీస్లో కూర్చోబెట్టి రాత్రి 12 గంటలకు వీడియో ఇచ్చాను. ఇమీడియట్గా నువ్వు రిలీజ్ చేయను. మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా రిలీజ్ చేయలేదు. పోలీసులు అంటారు మేము అరెస్ట్ చేయలేదని, కిడ్నాప్ చేసామంటారు. ఏయ్ రిలీజ్ చేస్తారా ఆయన్ని? నేను బయలుదేరాలా అన్నా. 12-1 గంటకు అన్నాను, మధ్యాహ్నం 4 గంటలకు ప్రొడ్యూస్ చేశాను. ఎంతమందిని మిస్ చేస్తారు మీరు? అలాగా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? కొంతమంది క్రిస్టియన్లే లేదు ఇది హత్య కాదు, ఇది ప్రమాదం అని చెప్పి యాక్సెప్ట్ నేను ఒకటే